పార్టీలకు తగ్గట్టుగానే మాట్లాడుకుంటూ వస్తారు. బట్ ఏ ప్రభుత్వాలు ఏం చేశాయి అనేది మీలాంటి వాళ్ళు ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి 2 ప్రభుత్వాలు గతంలో చేసిన బీఆర్ఎస్ పార్టీగా ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎవరికి ఏం చేసింది అనేది ముఖ్యంగా చూసుకుంటే అంటే మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన ప్రభుత్వం ఒకటైతే, ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఫెయిల్ అయ్యి నన్ను కోసిన పైసలు లేవు అని చెప్పుకుంటున్న ప్రభుత్వం మరొకటి అనే వాదనలు వినిపిస్తున్న టైంలో ఏం చెప్పదలుచుకున్నారు? మేడం, మీకును ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అయితే నేను 1969 యాజిటేషన్లో 10th క్లాస్లో ఉన్నప్పుడు అరెస్ట్ అయ్యాను. 69 స్ఫూర్తి నుంచి ఆ తర్వాత అప్పుడేమో పోలీస్ కాల్పులో 369 మంది బలయ్యారు. పోలీస్ కాల్పు వీరోచితంగా పోరాడి పోలీస్ కాల్పు చనిపోయారు. అక్కడి నుంచి రగులుతూ వస్తున్న ఉద్యమం అన్నది డెఫినెట్లీ కేసీఆర్ అనేవాడు ఒక మంచి అంశాన్ని పట్టుకున్నాడు. నిద్రాణంగా ఉన్నటువంటి ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పిన విషయం అందులో అనుమానమేం లేదు. అయితే మలిదశ ఉద్యమంలో ఒక నెత్తురు చుక్క కూడా రాలకుండా నేను లాబియింగ్ ద్వారా, కేవలం పొలిటికల్ లాబియింగ్ ద్వారానే తెలంగాణ తెస్తాను అన్నాడు. అది సాధ్యపడలేదు. అన్ఫార్చునేట్లీ 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే తప్ప, ఆ ఆత్మ బలిదానాల పునాది మీద తెలంగాణ ఏర్పడ్డ తప్ప నెత్తురు చుక్క రాకుండా కార్చకుండా తెలంగాణ ఏర్పడలేదు. అదొక విషాదం, అదొక ఆస్పెక్ట్. తర్వాత ఆయన ఇది నాతో కాదు, నేను ఒక్కడిని చేయలేను అని ఆయన నిస్సహాయత ప్రకటించి జేఏసీని ప్రమోట్ చేశాడు. ఒకానొక సందర్భంలో జేఏసీని ప్రమోట్ చేయాల్సి వచ్చింది. జాయింట్ యాక్షన్ కమిటీకి కోదండరామ్ నేతృత్వంలో అది సకల జిల్లా పోరాట సమ్మె కానీ, మిలియన్ మార్చ్ కానీ అద్భుతమైన పోరాట రూపాలు మనం అందరం చూసాం. అప్పుడు ఇవన్నీ కూడా ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఇంక్లూడింగ్ మన ఉద్యోగస్తులు 42 రోజుల సమ్మె కూడా బెండౌన్ పెడితే మొత్తం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం స్తంభించిపోయింది. ప్రతి వాళ్ళు సకల జిల్లా పోరాటం వైపు దారిస్తుంది. అంటే ఒక్క టీఆర్ఎస్ఏ ఇది చేసింది అనడానికి లేదు. మొత్తం జనం అంతా ఇన్వాల్వ్ అయిపోయారు. సకల జల్లు పోరాటం చేశారు. అందుకే దాన్ని సకల జల్ల పోరాటం అన్నారు. ఈ సకల జల్ల పోరాటం పర్యవసానంగా కేంద్రం అనేది దిగి వచ్చి, ఇంతకుముందు రామ్మూర్తి గారు అన్నాడు కదా, మెడలు వంచి తెలంగాణ తెచ్చడం. మెడలు ఆయన వంచడం కాదు, కేంద్ర ప్రభుత్వం అనేది ఈ పోరాటానికి తల ఉగ్గాల్సిన పరిస్థితి ఏర్పడేది. అది ఒక్క టీఆర్ఎస్ సాధ్యపడేది. అదర్వైజ్ ఇద్దరు ఎంపీలతో ఎట్లా సాధ్యపడుతుంది? సో అప్పటికే అన్ని పార్టీలు జాతీయ స్థాయి లోపల తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పోరాట రూపాలు అద్భుతంగా ఎక్కడ ప్రపంచంలో లేని పద్ధతిలో ఒక అద్భుతమైన పోరాట రూపాలు రావడం అన్నది తెలంగాణ కళను సాకారం చేస్తుంది. అయితే అందరం కూడా, మాలాంటి వాళ్ళందరం కూడా సరిగా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది, మనం ఆశించిన స్థాయిలో నిధులు, నీళ్లు, నియామకాలు మనకే ఉంటాయి, ఇది మంచి పరిణామం, ఒక భౌగోళిక తెలంగాణ కాకుండా సామాజిక తెలంగాణ ఏర్పడుతుంది అని ఆశించాం. అన్ఫార్చునేట్లీ అంత బంగారు పళ్ళల్లో తెలంగాణ పెట్టి ఆయనకు అప్పచెప్తే కేసీఆర్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ దాన్ని అదే ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించకుండా ఒక కుటుంబ పాలన కింద మార్చారు. అవినీతికి ఆలవాలం అయిపోయింది. అప్పుల ఊబిలో, అంటే ప్రాపర్ ప్లానింగ్ లేక ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేసినవి కావు. నిజంగా కేసీఆర్ తెలంగాణ సోయితోనే పరిపాలించుంటే ఈరోజు మనం కేసీఆర్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేకుండా 3వ సారి ఆయన ఉండేవాడు, 4వ సారి ఆయనే ఉండేవాడు. అది ప్రజలు అట్లా నమ్ముతారు. కానీ 10 ఏళ్ల పరిపాలన లోపల ఇది కొలాప్స్ అయ్యి సిస్టమ్స్ అన్ని డిజనరేట్ అయ్యాయి. వైద్య వ్యవస్థ చిన్నాభిన్నమైంది, విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైంది, తాగుబోతుల తెలంగాణ అయిపోయింది. తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేక, శిక్షణ లేక, ఇతర రాష్ట్రాలతో పోటీ పడేటువంటి అవకాశం, ఆస్కారం లేక వాళ్ళు చాలా ఫ్రస్ట్రేషన్ గురైనటువంటి సందర్భాన్ని మనం చూసాం. 30 లక్షల మంది ఇస్తే ఉండొచ్చు టీఆర్ఎస్, ఒక 2 lakhs జాబ్స్ ఇస్తే, అది 2 lakhs అనుకుందాం, 1.61 లెక్కలు చెప్తారు, కాదంటారు, ఏదైనా. ఈవెన్ మేము కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి 50,000 ఇచ్చారనుకో, ఈ 2.5 lakh ఉద్యోగాలతో నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే 30 లక్షల మంది మీరు ఏ నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టుకుంటారు. మరి ఏం చేయాలి? వీళ్ళు దాదాపు 27.5 లక్షల మంది యువకులు ఏ ఉద్యోగం లేక, వాళ్ళకి అసలు శిక్షణ లేక బ్రతకడమే కష్టమైపోతే వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా సమాజానం మీద పెను భారంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ కారణం చేత అట్లా ఈవెన్ ఉపాధిలో కూడా ఫెయిల్ అయ్యారు. సో ఈ రంగాలు మనం ఆశించిన స్థాయిలో ఏవి కూడా మనం రాణించకపోవడం వల్ల, అపార్ట్ ఫ్రమ్ దట్ అప్పుల ఊబిలో మనం ఉనికిపోవడం. మిగులు రాష్ట్రం కాస్త మొదటి 5 సంవత్సరాలకు మిగులు రాష్ట్రం ఉంటే వాళ్ళు 10 years ఎండ్కి వచ్చే వరకల్లా వైట్ పేపర్ ప్రకటించాడు ఆర్థిక మంత్రి. 7 lakh crores అప్పులున్నాయి. సరే, ఎవరైనా అప్పులు చేస్తారు, FRBM లిమిట్ ఉంటుంది, ఆ వెసులుబాటు ఉంటుంది. కేంద్రం కూడా FRBM లిమిట్కి లోబడి అప్పులు తెచ్చుకోవచ్చు, మనం తప్పు పట్టలేం.
కానీ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అంటే అక్కడ పెట్టుబడి కొంత రాయితీల కోసం సబ్సిడీల కోసం ఇచ్చిన మిగిలినది 30-40% ప్రొడక్టివ్ అసెట్స్ మీద పెడితే ప్రతి సంవత్సరం అదనపు ఆదాయం వచ్చి అల్టిమేట్గా మనం ఎవరికి కూడా రాయితీలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా లేదా దాని మీద ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా మనకు డబ్బులు జనరేట్ అయి ఉంటాయి. అది జరగకుండా అప్పుల ఊబిలో కూరుకుపోయాం. రాష్ట్రం గిరేలాడే పరిస్థితి. ఇంతమంది మిత్రులు చెప్పినట్టుగా సీఎంని ఏమైనా అడుగుదామంటే ఆయన ముందే నాకు చేత కాదు, నేను ఇచ్చేది ఇంతే, కావాలంటే మీరు ఒక పూట ఉపవాసం ఉన్నట్టు ఎవరిని అంటున్నాడు ఆయన? ఉద్యోగస్తులను, పెన్షనర్లను ఎవరైతే జీతం మీద బతుకుతారో ఒక నెల మీరు వాయిదా వేసుకోండి, మీ జీతం అన్నా ఇవ్వమన్నా అసలు బతుకుతారా? ఫ్రస్ట్రేషన్కి లేకపోతారు. వాళ్ళకి ఇచ్చే చాలా చిరు ఉద్యోగులు వాడు. ఇట్లాంటి వాళ్ళతో మనోభావాలు దెబ్బతే విధంగా సీఎం ఇష్టం అని మాట్లాడాడు. సత్త ఆసక్తిని ప్రకటించాడు. ఇది నాతో కాదంటున్నాడు. ఇచ్చిన హామీలు ఆరు గట్టిగా అన్నారు. ఇవన్నీ కూడా మేము మాకు తెలుసు. నేను ఆర్థిక మంత్రిగా అది అపోజిషన్ లీడర్గా పనిచేశాను. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నప్పుడు నాకు ఇవన్నీ స్టడీ చేసాం. మా దగ్గర ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, మంచి మంచి ప్లాన్స్ ఉన్నాయి, మేము చెప్పేవని కూడా ఆచరణ చేసి చూపిస్తామని. అసలు వాళ్ళు 10 ఏళ్ళు పడితే కొలాప్స్ కావడానికి వీళ్ళు 10 నెలల్లో కొలాప్స్ అయిపోయారు. ఈ మామూలు వ్యక్తిని పోయి అడిగితే ఈయన కంటే ఆయననే ఏమైనా పరిస్థితి వచ్చింది. ఇది మనం ఊహించింది కాదు. కాబట్టి తెలంగాణ ఈరోజు ఒక సామాజిక తెలంగాణ కాకుండా పోవటానికి, నిరుద్యోగ సమస్యతో అలలాడడానికి, అదేవిధంగా ఈ మీరు సిస్టమ్స్ అనే డిజైనేట్ కావడానికి కూడా పాలకులే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. 10 ఏళ్లలో వాళ్ళు, 15 నెలల్లో వీళ్ళు. కాబట్టి ఈ సందర్భంగా జూన్ 2 నాడు తెలంగాణ తెచ్చుకున్నాం. కాబట్టి ఈ తెలంగాణ మన కళ్ళకు అనుకూలంగా ఉండాలంటే దీనికి పునర్నిర్మాణం అవసరం. ఎట్లా చేయాలి పునర్నిర్మాణం అంటే ఖచ్చితంగా యువతకు పరిపాలన పగ్గాలు అందించాలి, అవినీతి మంత్రులు తొలగించాలి. ఎక్స్పాన్షన్ సంగతి దేవుడు మంత్రి చెప్తుంది పర్సెంటేజ్ లేదు, మా మంత్రులు పనిచేయట్లేదని. ఆ మాట ఆమె అన్నాక అవినీతి మంత్రులు ఎట్లా క్యాబినెట్లో ఉంటారు? అసలు ఉంటారు వీల్లేదు కదా. సో మేము కూడా గవర్నర్ రాష్ట్రీయ లోక్దళ్ పునరుద్ధరించిన తర్వాత గవర్నర్ గారిని కలిసే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు మేము డిమాండ్ చేస్తాం, ఈ మంత్రులు తీసేయండి. గతంలో టీఆర్ఎస్ చేసిన పొరపాటు గురించి ఎన్నోసార్లు అనుకున్నాం. వీళ్ళు ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చారు, ఉద్యమ వ్యతిరేకలు గౌరవించారు, మంత్రి పదవులు ఇచ్చి గౌరవించారు అనుకున్నాం. ఆ తప్పు కాంగ్రెస్ వచ్చినాక జరగకూడదు అనుకున్నాం. వీళ్ళు కూడా ఉద్యమ ద్రోహులకి ఇచ్చారు, వీళ్ళు అవినీతి పరులకు ఇచ్చారు. అప్పటికంటే ఎక్కువ కరప్షన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా తెలంగాణ సమాజంలో చూస్తూ కూరుకుంటే ఈ జాడ్యం అనేది ఇంకా పెను ప్రమాదంగా పరిణమిస్తుంది. కాబట్టి తిరిగి తెలంగాణ జాతిని పునర్నిర్మాణం దిశగా మనం కార్యోన్ముఖులు చేయాలంటే అందరం కలిసి మరొకసారి ఆలోచించి జేఈ సెంటరా, మూడు అంటారా, ఒక ఆల్టర్నేటివ్, ఈ థర్డ్ ఆల్టర్నేటివ్ స్కోప్ ఉంది. ప్రజలు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, బీఆర్ఎస్ ఇచ్చారు, ఈసారి బీజేపీ చూస్తారు. బీజేపీ లైక్ మైండెడ్ పీపుల్ తీసుకొని, ఎందుకంటే వాళ్ళ సంస్థాగత నిర్మాణం అంత పటిష్టంగా ఉండదు, గ్రామాల్లో వాళ్ళు లేరు. కాబట్టి చాలా సందర్భాల్లో 8 సీట్స్ ఏమన్నా వచ్చాయి. లక్కీగా వాళ్ళకు పార్లమెంట్ వచ్చేవరకల్లా ఓటింగ్ సరళి మారి 8 ఎంపీ సీట్స్ వచ్చాయి. దాని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు మంచి సమయంలో, అంటే ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయింది, వాళ్ళ అధ్యక్షుడిని ప్రకటించుకోవాలి. బీసీ కాన్సెప్ట్ ఒక్కసారి ఎమర్జ్ అయింది. ఆ బీసీ కాన్సెప్ట్ అనుగుణంగా అన్ని పార్టీల్లో కంపల్షన్ క్రియేట్ అయింది బీసీలకు సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి. కాబట్టి 42% తగ్గకుండా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈసారి బీసీలకు సీట్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక బీసీ నాయకుతో ఎమర్జ్ అయ్యి తద్వారా ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ క్రియేట్ అయితే తెలంగాణ సమాజం మనం ఆశించిన పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ, అందులో భాగస్వామ్యం కానీ, యువతకు అవకాశాలు కానీ, స్కిల్ సంబంధించిన అవకాశాలు కానీ వస్తాయన్నది నా అభిప్రాయం. సో రామూర్తి గారు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఎవరైతే ఉద్యమకారులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారో. వినపడుతుంది దిలీప్ గారు? రామూర్తి గారితో మాట్లాడుతున్నారు. సో ఉద్యమకారులు ఎవరైతే ఆ రోజు ఆత్మ బలిదానాలు చేసుకున్నారో వాళ్ళ గురించి మాట్లాడాలి. ఇప్పటికీ ఇన్నేళ్ళు అవుతుందా, 12 ఏళ్ళు అవుతున్నా కూడా కనీసము ఆ కుటుంబాలను గుర్తించలేదు. సరే, మీరు ఇవ్వాల్సిన హామీలు మీరు ఇచ్చారు, ఉద్యమకారులకు ఏం చేస్తామనేది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 250 గజాల స్థలం ఇస్తానంది, నెలకి వాళ్ళకి అమౌంట్ ఇస్తామంది. ఇవన్నీ కూడా ఎక్కడా కూడా జరగలేదు. కనీసం వాళ్ళని గుర్తించిన సందర్భాలు కూడా లేవు. తర్వాత నిరుద్యోగులకు కావాల్సిన బెనిఫిట్స్ ఇంకా రావట్లేదు అని మీ ప్రభుత్వ టైంలో వాళ్ళు మాట్లాడారు, ఇప్పుడు కూడా మాట్లాడారు.